లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది పూర్తిగా ఒక డీసెంట్ కానీ ఎక్స్పెక్టెడ్ కంటే కొంచెం తక్కువ స్టార్ట్ అని చెప్పాలి. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా మొదటి రోజే ఇండియాలో సుమారు 6.85 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. గ్రాస్ పరంగా చూస్తే దాదాపు 7.9 కోట్లకు దగ్గరగా వెళ్ళింది. ఓవర్సీస్ నుంచి కూడా దాదాపు 2 కోట్ల వరకు రావడంతో వరల్డ్ వైడ్ టోటల్ 9.9 కోట్ల దగ్గరికి చేరింది. ఇప్పుడు ఈ నంబర్స్ ఎలా ఉన్నాయంటే పూర్తిగా వీక్ కాదు, అలాగే బ్లాస్ట్ ఓపెనింగ్ కూడా కాదు, మధ్యలో ఒక సేఫ్ జోన్ స్టార్ట్. ముఖ్యంగా ఈ సినిమాకి పెద్ద బలం తమిళ్ మార్కెట్. అక్కడే మెజారిటీ కలెక్షన్స్ వచ్చాయి. దాదాపు 5.4 కోట్ల వరకు తమిళ్ నుంచే రావడం గమనించాలి. తెలుగు వెర్షన్ మాత్రం సుమారు 1.4 కోట్ల దగ్గరే ఆగింది. అంటే క్లియర్గా ఈ సినిమా మొదటి రోజు లోకల్ స్ట్రాంగ్, అవుట్ సైడ్ వీక్ అనే ట్రెండ్ చూపించింది. ఆక్యుపెన్సీ విషయానికొస్తే మార్నింగ్ షోలు కాస్త స్లోగా స్టార్ట్ అయ్యాయి, కానీ మధ్యాహ్నం నుంచి కాస్త పికప్ వచ్చింది. నైట్ షోలకి మంచి జంప్ కనిపించింది. మొత్తం మీద డే యావరేజ్ ఆక్యుపెన్సీ దాదాపు 30% పైగానే ఉంది. ఇది ఏమి చెబుతుందంటే సినిమా మీద ఆసక్తి ఉంది, కానీ మాస్ హైప్ మాత్రం లేదు. చెన్నై వంటి మెట్రో సిటీల్లో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని ఏరియాల్లో 50% పైగా ఆక్యుపెన్సీ కూడా నమోదైంది. అంటే అర్బన్ ఆడియన్స్, యూత్ ఈ సినిమాను బాగానే ట్రై చేశారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ ఓపెనింగ్ ఎందుకు ఇంతే వచ్చింది? మొదటి కారణం మిక్స్డ్ టాక్. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా రివ్యూలు పూర్తిగా పాజిటివ్ రాలేదు, అందుకే ఫుల్ బూస్ట్ రాలేదు. రెండో కారణం ఎక్స్పెక్టేషన్స్. ఈ సినిమా మీద ముందే మంచి హైప్ ఉంది, ముఖ్యంగా డైరెక్టర్ హీరో కాంబినేషన్ వల్ల. కానీ ఆ హైప్కి తగ్గట్టుగా ఓపెనింగ్ మాత్రం రాలేదు. మూడో కారణం జానర్. సైన్స్ ఫిక్షన్ ప్లస్ లవ్ స్టోరీ కలిపిన సినిమా కావడంతో మాస్ ఆడియన్స్ పూర్తిగా కనెక్ట్ కాలేకపోయారు, కానీ యూత్ మాత్రం ట్రై చేశారు. ఇంకో ముఖ్యమైన విషయం షో కౌంట్. సుమారు 3200కి పైగా షోలతో రిలీజ్ అయింది సినిమా. అంటే మంచి రిలీజ్ ఉంది, కానీ ఆక్యుపెన్సీ పూర్తి స్థాయిలో ఫుల్ కాలేదు. ఇది కూడా ఓపెనింగ్ను లిమిట్ చేసింది. మొత్తం మీద ఫస్ట్ డే ట్రెండ్ ఇలా ఉంది: మార్నింగ్ స్లో, మ్యాటినే ఓకే, ఈవినింగ్ పికప్, నైట్ స్ట్రాంగ్. అంటే డే ఎండ్కి కొంచెం బెటర్ ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఓపెనింగ్ మంచిదా లేదా అనేది ఎలా చూడాలి? సినిమా బడ్జెట్ సుమారు 60 కోట్ల రేంజ్లో ఉంది అని ట్రేడ్ టాక్. అంటే ఈ ఓపెనింగ్తో ఇంకా చాలా దూరం వెళ్ళాలి బ్రేక్ ఈవెన్ కోసం. కానీ ఒక ప్లస్ ఏంటంటే సినిమా పూర్తిగా నెగటివ్ టాక్ కాదు, ఓకే ఉంది అనే టాక్ ఉంది. అంటే వీకెండ్లో గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ డే బ్లాస్ట్ కాదు, కానీ ఫ్లాప్ స్టార్ట్ కూడా కాదు. ఇదొక పాస్ మార్క్ ఓపెనింగ్. ఇక నుంచి ఏమవుతుందంటే వీకెండ్లో కలెక్షన్స్ పెరిగితే సినిమా స్టేబుల్ అవుతుంది, డ్రాప్ అయితే రన్ కాస్త కష్టమవుతుంది. ఓవరాల్గా ఒక లైన్లో చెప్పాలంటే ఎల్ఐకే ఫస్ట్ డే కలెక్షన్స్ సేఫ్గా స్టార్ట్ అయ్యాయి, కానీ ఇప్పుడు అసలు గేమ్ రెండో రోజు నుంచి మొదలవుతుంది.